ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును మనం వెంబడిస్తున్నాం. కానీ ఎలా వెంబడిస్తున్నాం? అర్థం చేసుకోకుండా, అద్భుతాలు చూస్తూనే ఇంకే అద్భుతం చేశావు, ఎలా నమ్మాలి? అలాంటి పిచ్చి ప్రశ్నలతో వెంబడిస్తున్నామా? ఆయన మాటలు కఠినంగా ఉన్నాయని జీవపు మూట అయిన యేసయ్యను వదిలేసి వెళ్ళిపోతున్నామా? దేవునిని సిరిని సేవించలేరు మీరు అని క్లియర్గా ప్రభువు చెప్పాడు. అయినా యూదా ఆఖరి దాకా సిరినే సేవించాడు. దేవుని సేవ నుండి ఎగ్జిట్ అయిపోయారు. పిల్లరా, మనం జాగ్రత్త పడాలి. ప్రభువును వెంబడిస్తున్నాం మంచిదే, కానీ మనం ఎలా వెంబడిస్తున్నామో చూసుకోవాలి. నిరంతరం నేను ఇప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటుంటాను. ఐఎమ్ ఓకే బిఫోర్ గాడ్. ఆర్టీసీలో బస్సులో టవల్ వేస్తే రిజర్వేషన్ అయిపోతుంది మన దేశంలో. కష్టపడి తోసుకొని ఎక్కినోడికి సీట్ ఉండదు. అక్కడ టవల్ కిటికీలోంచి వేసేస్తే రిజర్వేషన్. వాడు ఎక్కినోడు కూర్చుందామంటే అన్ని సీట్లలో టవల్స్ ఉంటాయి. ఏదైనా తీసి కూర్చుందా, నేను టవల్ వేసాను అంటే పాపం వాడు కూడా అమాయకుడు. అరే టవల్ వేసినవులే, సరే భయ నేను నిలబడతాను. మన దగ్గర అంత టవల్ రిజర్వేషన్ నడుస్తుంది. అట్లాగే పరలోకంలో కూడా టవల్ వేస్తున్నాం అనుకుంటున్నారు కొంతమంది. దేవుడు నిన్ను నీ టవల్ 2 మూట కట్టి తీసిరేస్తాడు. ఎవరు నువ్వు కరెక్ట్ వేలో రావాలా? దేవునికి ప్రీతికరంగా మన బ్రతుకులు, మన విశ్వాసం ఉండాలి. ఇది ఈచ్ వన్ తన ఓన్ రెస్పాన్సిబిలిటీగా టేకప్ చేయాలి. దెర్ ఇస్ స్టిల్ టైం. ఇంకా టైం ఉంది. మనకు ఈ భూమి మీద బ్రతకడానికి కొంత టైం ఉంది, యేసయ్య రావడానికి కొంత టైం ఉంది. ఈ లోపల జాగ్రత్త పడి మనము ప్రత్యక్షత కలిగి, జ్ఞానము కలిగి, తెలివి కలిగి, దేవుని చిత్తమును సంపూర్ణ జ్ఞాన వివేచనతో అర్థం చేసుకుంటూ ఆయన వెంబడిద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఓపికతో వెంబడిద్దాం. ధనాపేక్ష లేకుండా వెంబడిద్దాం. ఆయన మాటలు అర్థం కాకపోయినా వెంబడిద్దాం. కఠినంగా ఉన్నాయి అనిపించినా వెంబడిద్దాం. ఏదైతే కఠినంగా ఉందో అనుకున్నావో దాని తర్వాత దేవుడు నీకు బయలుపరుస్తాడు. అది నీ పని కాదు. యేసయ్య మంచి దేవుడు, సులువైన కాడి మన మీద మోపే దేవుడు. క్రైస్తవులారా అనే పాటలో అద్భుతమైన చరణం ఉంది. సులువుగా చిక్కులను బెట్టు పాపముల త్యజించుడి, సులువుగా చిక్కులను బెట్టు పాపముల త్యజించుడి, సులువగు ప్రభు కాడిని తలలు వంచి మోయుడి, సులువగు ప్రభు కాడిని తలలు వంచి మోయుడి, మన వైరి గెల్వ పోరు సల్పుడి, ఇరుకు మార్గమందు నడువుడి, మన వైరి గెలువ పోరు సల్పుడి. క్రైస్తవులారా 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 ఓ క్రైస్తవులారా, బోలి నడువరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా, క్రీస్తు బోలి నడువరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా. క్రైస్తవులారా. జక్కయ్య గారు రాసిన పాట, బాపట్ల జక్కయ్య గారు. ఒక ఆల్బమ్ చేసాం కదా, అందులో నేను పాడేది ఈ పాట. జక్కయ్య గారి పాటల ఆల్బమ్ నేను చేశాను. వాళ్ళ పిల్లలు చాలా సంతోషం. ఆయన పిల్లలు మేము చేయలేని పని మీరు చేశారు అయ్య గారు, చాలా సంతోషం. మరి అవి కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎలాగా? నేను ఆ నష్టం తట్టుకోలేకపోయాను. నాకు చేతనైనంత నేను చేద్దామని చేశాను. సులువుగా చిక్కులను పెట్టు పాపముల త్యజించుడి, సులువగు ప్రభు కాడిని తలలు వంచి. అంత అద్భుతమైనటువంటి సందేశం. ఇరుకు మార్గంలో నడవండి. అన్నీ అర్థం కావు, అన్ని ప్రశ్నలకు వెంటనే జవాబులు దొరకవు.
నువ్వు అడుగుతావు, తర్వాత ఎప్పుడో జవాబిస్తాడు ఆయన. నువ్వు అడుగుతావు, ఆ ఈవి తర్వాత ఎప్పుడో విడుదల చేస్తాడు ఆయన. అర్థం కాకపోయినా, అడిగింది దొరక్కపోయినా నడవాలంటే దానికి ఓపిక ఉండాలి. ఓపిక లేనివాడు పరలోకానికి రాడండి. ఎంత ఘోరము, ఎంత ఘోరము. ప్రభువుని వెంబడించారంట, అద్భుతాలు చూశారంట, ఆయన చేసిన రొట్టెలు తిన్నారంట, ప్రశ్నలు అడిగారంట, సమాధానాలు పొందారంట. అయినా మళ్ళీ ఆయన్ని వెంబడించి మానేసి వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను నెవర్ అగైన్ అంటే ఎటుపోయినట్టు. ఈనాడు ఉన్నటువంటి పండగ క్రైస్తవులు మేమే దీవించబడ్డాము, మాకే అన్ని దేవుడు ఇచ్చేశాడు, మాకేం తక్కువ అనుకున్నాడు ఎక్కడికి పోతారో. ప్రియులారా, మనమైతే జాగ్రత్త పడాలి. నాకైతే మిక్కిలి భయం ఉంటుంది ఎప్పుడు కూడా. దేవుడు నన్ను వాడుకొని ఉండొచ్చు, గ్రంథాలు రాయించి ఉండొచ్చు, పాటలు రాయించి ఉండొచ్చు, అద్భుతమైన ప్రసంగాలు చేసి ఉండొచ్చు, చేయించి ఉండొచ్చు. కానీ నేనైతే భయము విడిచి బ్రతకొద్దు, భయము కలిగి బ్రతకాలి. భయంతో వణుకుతో నా సొంత రక్షణ చివరి దాకా కొనసాగించుకోవాలి. అయిపోయింది, టవల్ రిజర్వేషన్ అయింది అనుకున్నానండి, జరమని బండ కిందికి జారిపోతాము. కనుక మనం హెచ్చరిక పొందుదాం, జాగ్రత్త కలిగి ప్రభువును చివరి శ్వాస దాకా వెంబడిద్దాం. అలాంటి ఓపిక, అలాంటి జాగ్రత్త, భయముతో కూడిన భక్తి, భయముతో కూడిన భక్తి ఉంటే గ్యారంటీగా పరలోకం మనది. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. మనల్ని